హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దూడలు పడ్డ దూడలు రెగ్యులర్ గా అమ్మకానికి ఉంటాయి. ప్రజెంట్ డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాము. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం అన్నారు. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయన్న. మన దగ్గర ముర్రా, జాఫరాబాదీ, బన్నీ ఉంటాయి దూడలు. మన దగ్గర ఎప్పుడు కూడా 50 నుంచి 60 దూడలు అవైలబుల్ అన్న. 365 రోజులు కూడా మన దగ్గర 50 నుంచి 60 దూడలు ఎప్పుడు ఉంటాయి. సంవత్సరం నుంచి 2.5 సంవత్సరాల వయసు దాకా ఉంటాయి. ఇగోన్న ఇవన్నీ 2 సంవత్సరాల దూడలు, సంవత్సరం నుంచి 2 సంవత్సరాల దూడలు ఇవన్నీ. ఎట్లున్నాయి బ్రదర్ ఇప్పుడు అమ్మకాలు ఎట్లున్నాయి? ఇప్పుడు అమ్మకాలు అయితే ప్రస్తుతానికి ఈ కాలంలో రేట్లు అయితే రీజనబుల్ గా ఉంటాయి అన్న. ఈ 1 మంత్ పోతే మళ్ళీ రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రైతు కూడా వ్యవసాయం పనుల మీద ఉంటారు కాబట్టి రేట్లు అన్నది కొంచెం తక్కువ ఉంటది. ఈ వ్యవసాయాలు కోసుకొని ధాన్యం అయ్యి అమ్ముకొని ఒక 10 రూపాయలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో వస్తువు కొందామని చూస్తుంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ జనవరి నెల నుంచి కూడా రేట్లు అయితే మారుతాయి. మళ్ళీ జనవరి నెల నుంచి కూడా ఇప్పుడైతే రేట్లన్నీ రీజనబుల్ రేట్లలో ఉన్నాయి. ఇవి ఎంత పడుతుంది? ఇవి అన్న ఇవి 15 దూడలు అన్న. ఈ 2 సంవత్సరాల పాటలో 22,000 చొప్పున ఇచ్చేసారా? 10,000 నుంచి వచ్చారన్న. కడప దగ్గర 10,000 నుంచి వచ్చారు ఆయన. ఇంకా అన్నకి ఇచ్చామన్న. ఓకే, ఒకసారి అలా చూపించండి. బ్రదర్ తీసుకున్నా ఆ అన్నకి ఇచ్చాం. ఈ 2 సంవత్సరాల దూడలు 15, సంవత్సరం దూడలు 21. 21 దూడలు, 21 దూడ అంటే మొత్తం కలిపి 36 దూడలు ఇచ్చామన్న ఆయనకి. 36, 37? 37 అండి. ఆవు దూడ ఒకటి కదా. ఈ అన్నకి ఇచ్చామన్న. హెచ్ఎఫ్. నమస్తే అన్న, మీ అడ్రస్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అదొకటి బ్రదర్. ఎట్లా అంటే దూడల మీద ఇంట్రెస్ట్ తీసుకున్నారా? సో బ్రదర్ అడిగి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాము. బ్రదర్ ఎట్లా దూడల మీద ఇంట్రెస్టా? అవును, దూడల మీద ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం ఎన్ని కొన్నావు బ్రదర్ ఇక్కడ? మొత్తం ఇప్పుడు 37 కొన్నాను. 37 కొన్నావు. సో మీకు ఎట్లా పడ్డాయి బ్రదర్? రేట్లు ఎట్లా పడ్డాయి? ఇవి ఎంత పడ్డాయి పెద్దవి? ఇవి 22,000 పడ్డాయి. ఒక్కొక్కటి 22,000 పడ్డాయి. సో ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇవి పెద్దవి? 16 ఉన్నాయి. 16 ఉన్నాయి. ఈ 16 దూడలు, అందులో ఇది ఒకటి మినీ కూడా ఉంది. మినీ ఉందండి. ఒక్కొక్కటి 22,000 లెక్క పడిందంట. బ్రదర్ వయసు ఎంత ఉంటుంది బ్రదర్ వీటి? 2 సంవత్సరాలు దాటి ఉంటాయి. 2 సంవత్సరాలు దాటి ఉంటాయా? ఇందులో 15 దూడల్లో 12 దూడలు 2 సంవత్సరాలు దాటినాయి అన్న. 15 మాత్రం సంవత్సరాలు. 15 దూడలలో అదే వివరంగా క్లారిటీగా చెప్పించాం. 15 దూడలలో 12 దూడలు మాత్రం 2 సంవత్సరాలు ఉన్నాయని అంటారు. బ్రదర్ హెచ్ఎఫ్ దూడ కూడా తీసుకున్నారు? హెచ్ఎఫ్ దాంట్లోనే ఇంక్లూడింగ్ హెచ్ఎఫ్ కూడా. అంటే 22,000. అంటే యావరేజ్ లో ఇది ఒక 22,000 పడింది. ఎట్లా ఇదేమైనా కట్టిందా క్రాస్ అయింది అంటున్నా? క్రాస్ అయింది. క్రాస్ అయింది అని కన్ఫర్మ్ కాదు. అంటే ఒక 2 నెలలు 2 నెలలు పోతే. ఓకే, సెమన్ అయితే వేయించారంట. సెమన్ వేయించారని కూడా చెప్తాను. బ్రదర్ ఇవి కూడా మీరే తీసుకున్నారా? ఇవి కూడా. ఇవన్నీ బ్రదర్ బ్యాచ్ 21 ఇవి 21 ఉన్నాయి. ఇవి ఎంత రేట్ పడినాయి బ్రదర్? 11,000 పడినాయి. 11,000 పడింది. సో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 11,000 లెక్క పడిందంట. ఇవి చిన్న సైజులు ఉన్నాయి. ఇది ఒక సంవత్సరం, 2 నెలలు, సంవత్సరం, 3 నెలలు అట్లా ఉంటాయి. ఇవి కొన్ని సంవత్సరానికి కూడా ఉన్నాయి దూడలు. సో బ్రదర్ వచ్చేసి యావరేజ్ మీద లాట్ మీద మాట్లాడుకున్నాడు. ఇవైతే 11,000 లెక్క పడ్డాయంట. ఇన్క్లూడింగ్ ఈ ఆవు కూడా 11,000 లెక్కే తీసుకున్నాడు అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు. బ్రదర్ ఎట్లా అంటే మీకు అంటే సపరేట్ గా డైరీ ఫామ్ లో మెయింటైన్ చేయడాక, లేకపోతే ఎట్లా మీరు కుల్లా వదిలేస్తారా? లేదన్న, ఇట్లా తీసుకొని అన్నిటిని సపరేట్ గా మేపుకుందామని. అంటే మీకు సపరేట్ అంటే మీకు డ్యామ్ ఉంది మాకు. అక్కడ బయట అవుట్ ఫీల్డ్ కి వదిలేస్తాము. అంటే ఇంటి దగ్గర నుంచి అవే వెళ్ళి మళ్ళీ వచ్చి మేస్తాయి. ఎన్ని కిలోమీటర్లు ఉంది బ్రదర్ మీకు? అంటే అవి కుల్లా వెళ్ళనికే అంటే మీకు అయితే ఇవి ఫుడ్ కోసం వెళ్ళాలంటే దూరం ఉంటుంది. దగ్గర మీ షెడ్ కా నుంచి 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రోజు పోయి తినేసి రావాలి. తినేసి మళ్ళీ వస్తాయి. అక్కడ ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నాయి, వాటిలో ఇవి కలిపేస్తాం. ఎట్లా బ్రదర్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా రిసీవ్ ఎట్లా చేసుకున్నారు? నమ్మొచ్చా? లేదన్న, మంచి ట్రస్టెడ్ పర్సన్. ఆల్రెడీ నేను 1.5 మంత్ నుంచి అన్నతో నేను టచ్ లోనే ఉన్నా. దూడల కోసమే ఓన్లీ. రోజు మాట్లాడతాము. ఇక్కడ రిసీవింగ్ బాగుంటది, షెల్టర్ గానీ ఇక్కడ అన్ని బాగుంటాయి. ఎట్లా మీరు ఎక్కడ దాకా వచ్చారు? నేను బద్వేల్ నుంచి వచ్చాను. ఇక్కడ జగంపేట హైవేలో దిగాను. అక్కడ నుంచి అన్న రిసీవ్ చేసి 5కి ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చి మమ్మల్ని ఫోన్ చేశారు, రమ్మని ఫోన్ చేశారు. 5కి రిసీవ్ చేసుకున్నా చీకట్లో. 5కి అక్కడ మళ్ళీ షెల్టర్ అరేంజ్ చేశారు. అక్కడే రూమ్ దగ్గర తీసుకొని తర్వాత మళ్ళీ అన్నీ టిఫిన్ తినిపించేసి మళ్ళీ తీసుకొచ్చారు. బ్రదర్ ఇప్పుడు ఇవన్నీ అంటే 2 బండ్లు పడతాయా? 2 బండ్లకి అయితే పెద్ద బండి ఒకటి, డీసీ వ్యాన్ ఒకటి, రెండింటికైతే ఇవన్నీ సరిపోతాయి అన్న. మొత్తం ఇప్పుడు ఎత్తుతున్నారా? మాట్లాడుకున్నారా? బండ్లు మాట్లాడేసినాం. సో మొత్తం అయితే మీకైతే హ్యాపీనే, అంటే ఫుల్ హ్యాపీ. మీరంతా ఇవైతే చూసుకొని బ్రీడ్ గురించి అవగాహన ఉండే మొత్తం కొనుగోలు చేసుకున్నారు. చెప్పండి బ్రదర్. మీరు అక్కడ నుంచి చెప్తారు. అన్నం మార్నింగ్ 5 గంటలకు వచ్చారండి. మనకి 5 గంటలకు వచ్చిన తర్వాత
నాకు కాల్ చేశారు, అన్న నేను ఇలా జగ్గంపేట హైవే మీద దిగాను, మీరు ఒకసారి రండి అని. 5 గంటలు తీసుకొని వచ్చాను. అన్న మీరు రూమ్ లో స్టే చేయండి, ఇప్పుడు దాకా నలిగిపోయి వచ్చారు కదా అని రూమ్ తీసి రూమ్ లో పడుకోబెట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత తీసుకొని వచ్చాం. అన్న మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత రేటు విషయంలో మేము మాట్లాడుకున్నాం తప్ప రెండో పర్సన్ ఎవరైనా ఎంట్రీ అయ్యారా? థర్డ్ పర్సన్ ఎవరు లేరు. ఒకవేళ నేను పక్కన ఉన్నా నేను ఏమైనా చెప్పాను మీకు? మన ఇద్దరమే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నాం. 500 ఎక్కువైనా తక్కువైనా మన ఇద్దరమే కదా, ఏ రేట్ అయినా 500 వేసినా మీరే వేసి చెప్పారు. మేము రెండో పర్సన్ ఎవరు కూడా ఎంట్రీ అవ్వలేదు. సెలక్షన్ ప్రాసెస్ కూడా నువ్వే, అంటే ఇవి మన దగ్గర ఎన్ని దూడలు ఉన్నాయి? మొత్తం 50 ఉంటాయి. ఆ 50 వాటిలో 36 నువ్వే సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నావు. ఆ చాయిస్ లేకపోతే ఇది తీసుకుంటా ఏమైనా ఫోర్స్ చేసామా? ఏమి లేదు కదన్నా. అది మా షెడ్ లో అయితే అన్న ఎవరు వచ్చినా సరే మా దగ్గర ఎప్పుడు 50-60 దూడలు ఉంటాయి. ఆ 50-60 దూడల్లో అన్న మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. ఎవరినైనా చిన్న సజెషన్ ఇస్తామన్న. ఒకవేళ మంచి తీసి పక్కన పెట్టారనుకోండి, అవి నచ్చలేదని అన్న ఈ క్వాలిటీ ఈ విధంగా ఉంటది, మీకు నచ్చితే పట్టుకెళ్ళండి లేకపోతే లేదని చెప్తాము. ఒకవేళ ఆలకించారనుకోండి బేరం చెప్తాం, ఆలకించదు మాకు వద్దన్న అంటే పక్కన కట్టేసి ఆయన నచ్చింది తీసుకోమని చెప్తామన్న. బ్రదర్ కి అవగాహన బాగుందా? నెంబర్ 1 అన్న. ఆయన సెలక్షన్ విషయంలో అయితే ఆయన చూడక్కర్లేదు, రేటు విషయంలో అయినా అన్న సెలక్షన్ చేసుకునే విధానంలో రేటు కూడా అవగాహన అవుద్ది. ఆయన సెలక్షన్ చేసుకున్నాడు అంటే వాటిలో చిన్న గ్రిప్ ఉండే సెలక్షన్ చేసుకుంటాడు. రేటు కూడా ఆయనకి ఏ విధంగా పెట్టాలో తెలుస్తుంది అన్ని. ఆయన కూడా ఇంచుమించులు ఈ చుట్టుపక్కల ఎన్ని ఏరియాలు ఉన్నాయో అన్ని ఏరియాలు కూడా సంతలు తిరిగే వచ్చాడు. ఏ అన్న మీరు ఇంచుమించులు అన్ని తిరిగే మీకు అబ్జర్వేషన్ ఉండే కదా మా దగ్గరకు వచ్చారు. అందరి మీద మన దగ్గర రేట్లు రీజనబుల్ గా ఉన్నాయా లేదా? మంచి రీజనబుల్ గా ఉన్నాయి. క్వాలిటీ విషయం ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే అన్న, మీరు ఎంత ఆనందంగా వచ్చారు, ఎంత సాటిస్ఫాక్షన్ తో ఉన్నారో ఇదే సాటిస్ఫాక్షన్ మళ్ళీ కూడా మీరు 10 మందికి చెప్పాలి మా కోసం. ఓకే అన్న. సో చూసుకోవచ్చు బ్రదర్. ఎక్కడ బ్రదర్? బద్వేల్ అన్న. బద్వేల్ అన్నదే కడప దగ్గర బద్వేల్ అన్నదే. మనకి ఆ అన్న కూడా టచ్ అవడం అయితే కడప దగ్గర రాజలక్ష్మి అన్న మేడం గారు ఉన్నారు. ఆవిడకి ఒక 20 దూడలు ఇచ్చాము. ఆవిడ పట్టుకెళ్ళి అన్నకి చెప్పారు. అన్న మేడం గారి ద్వారాగా అన్న వచ్చాడు. మళ్ళీ అన్నకి ఇప్పుడు 37 ఇచ్చామన్న మళ్ళీని. అంటే ఇట్లా అంటే మన దగ్గర పట్టుకెళ్ళిన కస్టమర్లు ఒకరి నుంచి ఒకరు చెప్పి మన దగ్గర పంపుతున్నారన్న. ఒకవేళ ఎవరు డైరెక్ట్ గా వచ్చినా మనకు కాల్ చేసినా అన్న మీ పక్క ఊరోళ్ళకి ఇచ్చాం, వాళ్ళు నెంబర్ ఇస్తాం, మీరు మాట్లాడుకోండి, వాళ్ళు మన దగ్గరికి వెళ్ళమంటేనే మీరు మా దగ్గరికి రండి, లేకపోతే రావద్దని కూడా చెప్తున్నాం అన్న. అన్న మీకు ఏం చెప్పాం ఒకసారి? మీరు మేడం గారు చెప్పడం వల్లే కదా మా దగ్గర దాకా వచ్చారు. మీరు మేడం గారు పట్టుకెళ్ళి ఒక 20 ఆవిడ పట్టుకెళ్ళారు. బాబీ దగ్గరికి వెళ్ళండి, మీరు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయని చెప్తేనే కదా మీరు మా దగ్గరకు వచ్చారు. మేము ఇంచుమించులో ఎన్నాలో 2 నెలలు కాంటాక్ట్ లో ఉంటాం. 2 నెలల నుంచి కూడా కాంటాక్ట్ లో ఉన్నారన్న ఆయన. 2 నెలల నుంచి ఇప్పుడు వచ్చారు ఆయన. ఇప్పుడు అన్న రాకుండా కూడా పంపేమన్నాడు. అన్న నీకు అమౌంట్ ముందే చేస్తాను, నేను రాకుండా పంపేయంటే అలా వద్దన్న, మీరు డైరెక్ట్ గా రండి, మీరు చూసుకున్న తర్వాత పట్టుకెళ్ళండి, రెండోసారి మీరు అప్పుడు రాకపోయినా మేము పంపుతామని చెప్పాం మీకు. అంటే ఇప్పుడు అంటే బ్రదర్ ఎవరైనా సరే ఇప్పుడు వచ్చేటోళ్ళకు సరౌండింగ్స్ వాళ్ళ నెంబర్ మా జిల్లాలో ఎవరికైనా ఇచ్చినారా? మేము వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. మీరు ఎట్లా ఏమంటారు, ఎంత రేటు పడ్డాయి మాకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడమంటున్నాం. 4 షెడ్ల దగ్గరికి వెళ్ళి దోళ్ళు ఎలాంటి ఇచ్చామో ఏ ధరలకు ఇచ్చామో వాళ్ళతో చెప్పించి మాట్లాడి రమ్మంటున్నాం మన దగ్గరికి. డైరెక్ట్ గా మన దగ్గరకు కూడా రావద్దు అంటున్నాం. ఓకే, అప్పుడు వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ఈ రేటు ఇంత. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారంటే అన్న, వాళ్ళ షెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ లో చెప్పిన రేట్లు ఉండలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైన రేట్లు చెప్తారు అంటున్నారు. మీకు యూట్యూబ్ మీద కూడా తగ్గించి ఇచ్చామన్నా ఎక్కువ ఇచ్చామా? మీకు సంవత్సరం దూడలు 12,000 నుంచి 15,000 చెప్తామన్నా. ఈయనకి సంవత్సరం దూడల మీద ఎక్కువే దూడలు చూపించి 11,000కి ఇచ్చాము అన్నకి. 2 సంవత్సరాల దూడలు 22 నుంచి 32,000 చెప్తాం. అన్నకి 22,000 చొప్పున ఇచ్చాం అన్ని. ఓకే, యూట్యూబ్ మీద కూడా తగ్గించేస్తామన్న. మన దగ్గర రేట్లు అయితే రీజనబుల్ రేట్లలో ఉంటాయి. ఎవరికైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అపోహలు మాత్రం పెట్టుకోకండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఇంకో రకంగా ఉంటుందని లెక్కేయకండి. మన అంతా కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. నచ్చితేనే పట్టుకెళ్ళమంటాం, నచ్చకపోతే వెళ్ళిపోండి అన్న, ఇబ్బంది ఏమీ లేదు. మీరు వచ్చి చూసినందుకు ఏమి ఇబ్బంది పడదామన్నా తీసుకెళ్లి దేబేడేస్తామన్నా. ట్రాన్స్పోర్ట్ విషయం అయితే డీజిల్ నిమిత్తం ఇచ్చుకుంటామన్నా ఎవరి దగ్గర అన్నానే. ఆయన 30 తీసుకున్నా ఉండే, 50 తీసుకున్నా ఉండే, కనీసం 5 తీసుకున్నా ఉండే, 2 తీసుకున్నా ఉండే, డీజిల్ నిమిత్తమే ఇచ్చుకుంటాం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే మేము ఇవ్వం. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేడు అన్నారంటే ఆ దూడ మీద వేసుకుని ఇస్తారన్న ఎవరైనా. ఎవరు చేద్ది ఎవరు పెట్టుకోరు. ట్రాన్స్పోర్ట్ విషయం అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని ఎవరిని అడగండి. అడిగారంటే మీరే దెబ్బతింటారు.
ఆ దూడ మీద 4,000 5,000 మిగిలితేనే ఎవడైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెడతాడు మీకు. ఓకే, చూసుకోవచ్చు బాబీ డైరీ ఫామ్ దగ్గర దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బాబీ బ్రదర్ అయితే చెప్తున్నారు. కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.